జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీ కూరనారాయణ జీయర్ స్వామి అనుగ్రహించిన సుదర్శన శతకం మహాప్రభావవంతమైనటువంటి శ్లోకాలతో సుదర్శన భగవాన్ని స్తుతిస్తూ అనేక రకాలుగా ధ్యానాన్ని చేస్తూ సకల అరిష్టములను తొలగించి సంపదలని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ సాగుతుంది ఈ సుదర్శన శతకం. ముందుగా కృతికర్త అయిన శ్రీ కూరనారాయణ జీయర్ని స్తుతిస్తూ ఈనాటి 14వ శ్లోకం ప్రారంభం. రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణ నామకం మునిం. శ్రీ కూరనారాయణ యతిభ్యో నమః. ఈ శ్లోకంలో సుదర్శన భగవానుడు సకల విధమైనటువంటి శ్రేయస్సులని ఇంకనూ అభివృద్ధిగా చెందాలి అని అంటూ తెలియజేస్తున్నారు. చక్రో గావ సానుబంధాం బుద్ధిం దదంతాం అని అంటూ ఈ శ్లోకం ఆశీర్వదిస్తుంది మన్ని. శ్లోకం ప్రారంభం అనుసంధానం. జగ్ధ్వా కర్ణేషు దూర్వాంకురం అరిసుదృశాం అక్షిషు స్వర్వదూనాం పీత్వా జాంబశ్చరంత్యః స వృషమనుగతా వల్లవేనాదిమేన గావో వశ్చక్రభర్తుః పరమమృతరసం ప్రసృతానాం దుహానాః రుద్ధిం స్వాలోకలుప్తత్రిభువనతమసః సానుబంధాం దదంతాం అని ఈ శ్లోకంలో రెండు విశేషాలను చాలా గొప్పగా కవి తన ప్రతిభని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సూర్యభగవానుని మించినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు సుదర్శనుడని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు కిరణాలు మనకి శాశ్వతమైనటువంటి సంపదలను అనుగ్రహించుగాక అంటున్నారు. మనలాగనే రాక్షస స్త్రీలు కూడా వారి వారి భర్తల శుభం కోరుతూ మంగళాభివృద్ధిగా వాళ్ళు కొన్ని సూచకంగా ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. దానిలో ప్రత్యేకించి దూర్వాంకురముల చేత చెవులను అలంకరింపజేసుకుంటారు. అంటే ఒక దూర్వా అనేది ఒక గడ్డి, దాని అంకురాలతో ఏర్పడేటువంటి ఒకానొక ఆభరణాల్లాగా చేసుకుని పెట్టుకునేది. దాన్ని రాక్షసులు అది పెట్టుకుంటే వాళ్ళ భర్తలకి శుభం జరుగుతుంది అని విశ్వాసం. అలాగనే దేవతా స్త్రీలు ఇంతకాలం ఆ రాక్షసుల వల్ల ఎంతో బాధపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుదర్శన భగవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. ఇప్పుడు సుదర్శన భగవానుడు దూర్వాంకురాలన్నీ భుజించాడట. ఎప్పుడైతే ఆహారం తింటామో మరి తాగడానికి నీరు కూడా కావాలి కదా. ఆ నీరు ఏమిటి అని అంటే దేవతా స్త్రీల యొక్క కన్నీరు, అది తాగేసేట. అంటే వాళ్ళకి దుఃఖము శోకము అనేవి లేవు. అలాగనే రాక్షస స్త్రీల యొక్క అంకురాలన్నీ తినేసేట అని అంటే అర్థం ఏమిటి? వాళ్ళకి మంగళకరము అని అనుకునేట్టు లేకుండా చేశాడు. అంటే రాక్షస సంతతినంతా నశింపజేశాడు. అంతేకాక ధర్మ మార్గంలో సంచరిస్తూ మోక్షమునందు రుచి కలిగింపజేస్తూ ఉన్నట్ట. అలాంటి శ్రీ సుదర్శన కిరణాలు సంపదలను అనుగ్రహించుగాక అని. అంతేకాక ఈ శ్లోకంలో ఒక విచిత్రమైనటువంటి సన్నివేశంగా గావహ అనే పదాన్ని చెప్తారు. గావహ అంటే కిరణాలని అర్థం ఉంది, ఆవులు పశువులు వీటి మీద ఆ అర్థం సరిపోతుంది. అందువలన శ్రీకృష్ణ భగవాను అనుసరిస్తూ
వచ్చేటువంటి భాగ్యం కలవి ఆవులు. ఆ ఆవులు ఎద్దులతో కూడా కలిసి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనకి సామాన్యంగా అమృతంతో సమానమైనటువంటి క్షీరాలని ఇస్తూ ఉంటాయి. అంతేకాక కృష్ణ భగవానుడు తమ కటాక్షము చేత అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోవులను ముందు పెట్టుకొని తాను వెనకాలుగా తన ప్రభావాన్ని చూపిస్తూ పెడుతూ ఉన్నాడు. అలాంటి సన్నివేశం మనకి స్థిరమైనటువంటి సంపదలను వసగుగాక అనేది ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. జగ్ద్వా కర్ణేషు దూర్వాంకురం, దూర్వ అంకురం కర్ణేషు జగ్ద్వా, అది తినేసి. అలాగనే అరి సదృశం అక్షిషు స్వర్వధూనాం, ఇంతకడదేమో అరి శత్రువులకు సంబంధించినటువంటిది, ఇప్పుడు స్వర్వధూనాం దేవతా స్త్రీలకు వారి యొక్క అక్షిషు కళ్ళలో ఉన్నటువంటి సుదృశ్యాం దుఃఖాన్నంతా కూడా పీత్వా అంబ, దాన్ని బాగా తాగి చరంత వెళ్ళిపోతూ ఉన్నట్ట భగవానుడు తన కిరణాలతో. స వృషమనుగత వల్లవేనాదిమేనా, ఆ వెళ్ళేది ఎలా ఉందంటే ఒక ధర్మాన్ని ఆశ్రయించి ఆచరణ ఎలా సాగుతుందో అలాగనేట. గావహ అవహ చక్రభర్తు పరమం అమృతరసం ప్రస్తుతానాం దుహానా, అమృతరసాన్ని అందించేటువంటి గావహ, ఇందాక చెప్పినట్లుగా ఆవులు కావచ్చు లేదా కిరణాలు కూడా కావచ్చు, ఇవన్నీ దుహానా మనకి అందిస్తూ వృద్ధిం స్వాలోకలుప్త త్రిభువన తమస సానుబంధాందదంతాం, మూడు లోకములకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా క్షేమాన్ని, అక్కడ ఉన్నటువంటి తమస్సుని అంధకారాన్ని పోగొట్టి బ్రహ్మాండమైనటువంటి మార్గాన్ని సుదర్శనుడు అనుగ్రహించుగాక అని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఒక్కసారి మరి శ్లోకం. జగ్ధ్వా కర్ణేషు దూర్వాంకురం అరి సుదృశాం అక్షిషు స్వర్వధూనాం పీత్వా జాంబశ్చరంత్యః స వృషమనుగత పల్లవేనాధిమేన గావో వః చక్రభర్తుః పరమమృతరసం ప్రసృతానాం దుహానాః వృద్ధిం స్వాలోకలుప్త త్రిభువన తమసః సానుబంధాం దదంతాం. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఇది వింటున్నటువంటి మీ అందరికీ కురనారాయణ జీరస్వామి వారు అనుగ్రహించిన 14వ శ్లోకంలోని సూర్య కిరణాల కంటే మించిన ఆ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు రక్షించుగాక అని తెలియజేసుకుంటూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాద్. జై శ్రీమన్నారాయణ.